నిజామాబాద్ జిల్లా చందూరు మండలం ఘానాపూర్ గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి షేక్ గౌస్ 14 సంవత్సరాలు వసతిగృహంలో గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ టి నరేష్ కుమార్తో పాటు వార్డెన్ ముజీహిల్ తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ పట్టణంలోని ధర్మపురి హిల్స్ కాలనీకి చెందిన షేక్ హమీద్ కుమారుడు షేక్ ముసాకు 7వ తరగతి చదువుతున్నాడు. ఈ వసతిగృహంలో చేర్పించినట్లు సమాచారం. పోయిన శుక్రవారం తనకు ఛాతీ నొప్పి ఉందని, అదేవిధంగా బర్త్ సర్టిఫికెట్ తేవాలి అని మృతుడు విద్యార్థి గౌస్ ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. ఇంటికి వెళ్లిన విద్యార్థి నిన్న అనగా ఆదివారం తన సోదరుడు సహకారంతో హాస్టల్కు రావడం జరిగింది అని, ఆదివారం సాయంత్రం స్టడీ క్లాసు తర్వాత విద్యార్థులు తమ రూమ్లోకి వెళ్ళిన తర్వాత రూమ్లో విద్యార్థుల గదిలోకి సిబ్బంది రాత్రి 11 గంటల వరకు రౌండ్ వేసి మాట్లాడడం జరిగిందని, సోమవారం ఉదయం 3 గంటల ప్రాంతంలో విద్యార్థి గదిలోనే ఫ్యాన్ కూరేసుకుని చనిపోయినట్లు పేర్కొన్నారు. ఈ విషయం విద్యార్థుల ద్వారా తెలుసుకుని వారి బంధువులకు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు 5 గంటల ప్రాంతంలో రావడం జరిగింది అని, విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మైనారిటీ వెల్ఫేర్ వసతి గృహం ఎదుట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్ టి నరేష్ కుమార్ మిగిలిన వారు వెంటనే సస్పెండ్ చేయాలి అని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గేట్ బయట పెద్ద ఎత్తున ఆందోళన, పోలీసులపై తిరుగుబాటు, పోలీసు జులం నశించాలి అంటూ నినాదాలు. ఈరోజు ఏదైతే చందూరు మండలంలోని మైనార్టీ రెసిడెన్సీ స్కూల్లో జరిగినటువంటి సంఘటన విద్యార్థి మృతి పట్ల ఈరోజు విద్యార్థి సంఘాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఎందుకంటే గతంలో ఇక్కడ జరిగిన సంఘటనని కూడా ఉన్నత అధికారులకు మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు మేము ఆర్డీఓ దృష్టికి, అదేవిధంగా సబ్ కలెక్టర్ దృష్టికి, ఇంతకుముందు బట్టి కలెక్టర్ ప్రజావాణిలో కూడా మేము కంప్లైంట్ చేసినాం. అయినప్పుడు సార్ ఇక్కడ పరిస్థితి బాగాలేదు, ఇక్కడ విద్యార్థుల పట్ల ఉన్నటువంటి ప్రిన్సిపాల్ వైఖరి బాగుంటలేదు, ఇక్కడ వాళ్ళు ఖాళీ స్టాఫ్ హాస్టల్కి వచ్చేసి రెసిడెన్షియల్ స్కూల్కి వచ్చేసి బయట వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ సొమ్ము లక్షల జీతాలు తీసుకొని ఈరోజు విద్యార్థి పట్ల ఎవరు ఏందనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం పాటించకుండా ప్రభుత్వ విరుద్ధంగా ఈరోజు ఎవరిస్తున్నారని చెప్పేసి కూడా మేము అనేక సార్లు పై అధికారులు, విద్యాశాఖ మంత్రుల విద్యాధికారులు కంప్లైంట్ చేసినప్పుడు కూడా పట్టించుకోకపోవడమే ఇది లోపం వల్ల ఈరోజు విద్యార్థి పట్ల చనిపోయిందని చెప్పేసి మేము ఆరోపణ చేస్తా ఉన్నాం. ఏదైతే ఇక్కడ నైట్ వార్డెన్ ఉన్నాడో మేము మిగతా వాళ్ళ పేరెంట్ చుట్టాలు అయినప్పుడు కూడా మాకు తెలిసింది ఏంటంటే విద్యార్థి గత వారం క్రితమే తనకు బాగాలేదని చెప్పి ఇంటికి వెళ్ళినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ వార్డెన్లు నువ్వు వస్తావా రావా, తిరిగి క్లాస్ దగ్గర పడుతుంది, ఏం కాదు మేము చూసుకుంటామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ వార్డెన్ బలవంతంగా విద్యార్థిని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినప్పటికీ కూడా అతను రాత్రి నాకు ఛాతీ పెయిన్ వస్తుందని చెప్పి విద్యార్థి అడిగినప్పటికీ ఈ ప్రిన్సిపాల్ వార్డెన్ అనుమతియకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా ఫోన్ చేయకుండా ఫోన్ లాక్కోవడం కూడా జరిగిందని చెప్పేసి కూడా ఈరోజు మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైనా అత్యవసరం ఉంటే విద్యార్థి ఈరోజు ఏం జరుగుతూ ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు బాలకృష్ణ, నేను నిజామాబాద్ జిల్లా కన్వీనర్. ఇక్కడ మనం పరిస్థితి చూసుకున్నట్టయితే నిజామాబాద్ జిల్లాలో అనేక హాస్టళ్లలో చాలామంది విద్యార్థులు చనిపోతున్నప్పటికీ కూడా ఈ డిఓ కానీ, ఎంఈఓలు కానీ, ఈ ప్రిన్సిపల్ కానీ అసలు పట్టించుకోవడం లేదు. అలాగే ఈరోజు పొద్దున 4 గంటలకు ఇక్కడ చందూరు మండలంలోని మైనార్టీ హాస్టల్లో అదే పరిస్థితి రిపీట్ అవ్వడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటికీ ఇక్కడ డిఓ కానీ, ఎంఈఓ కానీ రాలేదు, ఈ పరిస్థితిని అనేది పర్యవేక్షించలేరు. ఎక్కడికక్కడ విద్యార్థి సంఘాలు వచ్చే లోపల ఈ ప్రిన్సిపల్ ఏదైతే ఉండి ఈ పోలీస్ డిపార్ట్మెంట్తో కుమ్మకైపోయి వీళ్ళని ఎక్కడిదక్కడ ఆ శవాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని నిజామాబాద్కి షిఫ్ట్ చేసేసి పోస్ట్ మార్టం చేయించడం జరిగింది. ఈ విషయంలో మేము కలెక్టర్ గారికి కానీ, సబ్ కలెక్టర్ గారికి కానీ, ఈ డిఓ గారికి కానీ ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు స్పందించకపోవడం సిగ్గుచేటు. ఇలాంటి విషయాల్ని ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని విద్యార్థులను పట్టించుకోవాలని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. లేని ఎడల ముందు వచ్చే ఏదైతే మీ ఎలక్షన్లు కానీ, మీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ, జడ్పీటీసీ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ ఈ విద్యార్థులు ఎవరు మీకు సపోర్ట్ చేయరని ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ డిఓలు కానీ, ఎంఈఓలు కానీ, ఈ విద్యాశాఖ అధికారులు అందరూ కూడా ఇలాంటి సాంఘిక సంక్షేమ హాస్టళ్లు కానీ, ఇలాంటి మైనార్టీ హాస్టళ్లు కానీ ఇలాంటి అన్నిటి మీద ఫోకస్ చేసి ఎవరు పని చేస్తారో, ఎవరు పని చేస్తలేరో అందరిని అబ్జర్వ్ చేయాలా. ఈ ప్రిన్సిపల్కి కూడా గట్టి వార్నింగ్ ఇచ్చి ప్రతి విద్యార్థి వాళ్ళ సొంత కొడుకు లెక్క, వాళ్ళ సొంత కూతురు లెక్క చూసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అధికారులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఈరోజు విద్యాసంఘంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు విద్యాసంఘాలు అనేక ఈ జిల్లాలో ఉన్నటువంటి గతంలో అనేక సంఘాలు జరిగినాయి. కానీ ఎక్కడ కూడా ఈ తాత్కాలికంగా పేరెంట్స్తో కాంప్రమైజ్ చేసుకొని ఏదో వాళ్ళతో పాలన చేసుకొని వాళ్ళు చెల్లవాళ్ళు అయితే ఉన్నారు. వాళ్ళ వల్ల విద్యార్థి జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఈరోజు అనేక మంది విద్యార్థులు ఈరోజు రోడ్ల పడి చనిపోతూ ఉన్నారు.
మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము. ఈరోజు ప్రభుత్వానికి కానీ అదే ఉన్నతాధికారులకు కానీ మీరు ఎప్పుడైతే అన్ని హాస్టల్ తనిఖీలు చేయాలా, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయాలా, ఈరోజు ఎవరు డ్యూటీలు చేస్తున్నారు, ఎవరు డ్యూటీలు చేస్తలేరు అనేది మీరు కూడా అబ్జర్వేషన్ చేయాలని చెప్పేసి కూడా మేము ఈరోజు విద్యా సంఘాలుగా మేము కోరుతా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే తక్షణం ఏదైతే విద్యార్థి చనిపోయిండో ఆ విద్యార్థికి ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలి. ఆ ఉన్నటువంటి ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు ఏదన్నా ఎక్కడైనా జాబు ఇచ్చే విధంగా గవర్నమెంట్ చొరవ చూసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే చనిపోయిండో ఆ చనిపోయిన దాని మీద సమగ్ర విచారణ జరిపించి వారిపైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు మేము విద్యాసంఘాలుగా మేము కోరుతా ఉన్నాం. పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఈ పోలీసులు ఇట్లనే వ్యవహరిస్తుంది సార్. సార్ ఎందుకు సంబంధం ఉంది? అందరు మీరు ప్రభుత్వ ఉద్యోగులే, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులే. విద్యార్థులతో చెలగాటమా, ఖబర్దార్ ఖబర్దార్, విద్యార్థులతో చెలగాటమా, ఖబర్దార్ ఖబర్దార్, వస్తారా బయటకి? సూసైడ్ అంటే అంటే ఎంత సూసైడ్ చేసుకున్నాడు? అప్పుడు టైం ఎంత అవుతుంది సార్? అక్కడ మీరు అక్కడ ఎవరు లేరు? సీసీ వాళ్ళ పేరెంట్స్కి ఇంటిమేషన్ ఒకరికి పని చేయకపోవడం అనేది వేరు. చెప్పని దానికి పొందడం లేదు కదా సార్. ఇప్పుడు 60 దాంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో ఒక సీసీ కెమెరా పని చేయాలి కదా. 60కి 60 ఎట్లా పని చేయాలి? స్కూల్ వేరే జాగా ఉంది సార్, ఇప్పుడైతే పోలే కదా సార్. అదే సార్ అక్కడికి తర్వాత అక్కడ స్టార్టింగ్ మనకు హాస్టల్ పిల్లలు రాకడం ముందే స్టార్టింగ్ ఉంటుంది. ఇక్కడ ఎండింగ్ ఏంటంటే అప్పటిదాకా ఎండింగ్ వరకు తీయదు. సీసీ కెమెరాస్ నడుస్తూనే ఉండాలా. సీసీ కెమెరా లేకుండా ఎట్లా నడుస్తుంది? ఆటోమేటిక్గా స్టూడెంట్కి ఊరేసుకోవడానికి దేంతో